బిగ్ బాస్ ఈ రోజు ప్రోమోస్ అయితే అదిరిపోయినాయి అనమాట. రెండు కూడా చాలా ఈ రోజు ఎపిసోడ్ చూడాలని ఇంట్రెస్ట్ తో ఇచ్చాడనమాట. ఫస్ట్ ప్రోమో అయితే తనకి దివ్య వచ్చింది కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అయితే తను బయట నుంచి ఎపిసోడ్ చూసినప్పుడు తనకి ఎవరు ఫస్ట్ నుంచి 12 బోర్డ్స్ దగ్గర ఎవరు ఫస్ట్ హరువులు అలా పెట్టమని చెప్పారనమాట. తనైతే కరెక్ట్ గానే పిక్ చేసిందని నాకు అనిపించింది. అందరికి గట్టిగానే చెప్తుంది. తను రావటంతో గేమ్ స్టార్ట్ అనుకుంటూ వచ్చిందనమాట హౌస్ లోకి. తను కూడా విన్నింగ్ మెటీరియల్ అనిపిస్తుంది నాకు. చూద్దాము, ఫస్ట్ 2 డేసే కాబట్టి నెక్స్ట్ తను ఎలా ఉంటుందో అనేది అందరికి కరెక్ట్ గా ఇచ్చింది. దీన్ని బేస్ చేసుకుని అయితే కెప్టెన్ టాస్క్ అయితే ఈ రోజు జరగబోతుంది అనమాట. సో కెప్టెన్ టాస్క్ ఏంటంటే బాల్స్ విసరటం అనమాట. ఫస్ట్ 5 మెంబర్స్ లో నించోబెట్టింది. 5 మెంబర్స్ ని ఇమ్మాన్యుల్, భరణి, తనూజ, సంజన, సౌమన్ శెట్టి వీళ్ళు 5 మెంబర్స్ అయితే నించోబెట్టింది. వాళ్ళ 5 మెంబర్స్ తో పాటు దివ్యాకు కూడా ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. సో ఈ 6 మెంబర్స్ ఆడతారనమాట. రిమైనింగ్ పీపుల్ వీళ్ళు వేసుకున్న జాకెట్స్ మీద బాల్స్ విసరాలి. వాటి మీద అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారనమాట. అలా లాస్ట్ కి ఇమ్మాన్యుయల్ వర్సెస్ భరణి అయితే ఉంటారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య కొద్ది డిస్కషన్ అయితే అవుతుంది అనమాట. ఫైనల్లీ ఈ వీక్ 4th వీక్ వచ్చేసి కెప్టెన్ ఫైనల్లీ ఇమ్మాన్యుయల్ అయితే కెప్టెన్ అయ్యారు. ఇది ప్రోమో వల్ల అయితే చూపించింది. అండ్ ఎపిసోడ్ లో కూడా ఇదే చూపిస్తారు. అండ్ సెకండ్ ప్రోమో వచ్చేసి ఆల్రెడీ ఇది ఒకసారి జరిగిందనమాట. ఒకసారి ఇలాగే అఖిల్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఇలాగే నైట్ టైం లేపి ఎవరి ఇంట్లో ఉండటానికి అర్హులు కాదు అని చెప్పి ఒక నేమ్ పిక్ చేసి మధ్యరాత్రిలో బయటికి పంపించేసి ఆయన సీక్రెట్ రూమ్ లో పెట్టారు. సేమ్ అలాగే ఇప్పుడు కూడా నైట్ అందరూ పడుకున్నప్పుడు మధ్యరాత్రిలో అందరినీ లేపేసి ఆల్రెడీ 3 టీమ్స్ కింద డివైడ్ చేశారు. 2 టీమ్స్ కి అయితే ఆల్రెడీ గేమ్స్ పెట్టేశారు, వాళ్ళకి అయిపోయినాయి. అండ్ థర్డ్ టీం రెడ్ టీం వచ్చేసి మనం ఏం టాస్క్ పెట్టకుండా డైరెక్ట్ కెప్టెన్ చేసేసారు అనుకున్న టైంలో ఈ రెడ్ టీం కి ఒక పవర్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళు డిసైడ్ చేసుకుని ఒకళ్ళనైతే హౌస్ నుంచి బయటకు పంపించాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారు. అండ్ వీళ్ళందరూ పికప్ చేసింది అయితే సంజనాని ఎందుకు పికప్ చేశారు? ఆమె నిజంగా చాలా ఫస్ట్ లో కొంచెం దొంగతనం చేస్తే ఓకే, మనకి కొంచెం ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. కానీ అదే రిపీట్ చేసుకుంటూ వచ్చేసరికి చూసే కొద్ది చిరాకు వస్తుంది అనమాట. అండ్ సుమన్ శెట్టి గారు అయితే తన వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఆయనకున్న పర్సనల్ ప్రాబ్లం అంటే మోస్ట్ వీక్నెస్ అనేది తీసుకుని దాయటం, నెక్స్ట్ తనూజ వీక్నెస్ కాఫీ పొడితో దాయటం, ఇలాంటి ఏంటంటే ఆమె ఎంటర్టైన్మెంట్ గా చేసినా కూడా అవి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి అనమాట. సీరియస్ సిచ్యువేషన్స్ అలాంటి చిన్నవి చేయకుండా ఉంటే బాగుండేది. సో దానివల్ల ఆమెని ఇంట్లో నుంచి బయటకు పంపిద్దామని రెడ్ టీం అయితే అనుకుంటారు. సో అలాగే మిడ్ నైట్ పంపిస్తారు. కానీ ఆమె డైరెక్ట్ ఎలిమినేట్ అయితే కాదు, సీక్రెట్ రూమ్ కి అయితే వెళ్ళబోతుంది. ఇది ఆమెకి అడ్వాంటేజ్, హౌస్ మేట్స్ అందరికి డిసడ్వాంటేజ్ కంపల్సరీ. ఎందుకంటే ఆమె ఫస్ట్ నుంచి కూడా ఏ సిచ్యువేషన్ ని వదలకుండా పట్టుకుని ప్రతిదీ ఆమెకి తగ్గట్టు తిప్పుకుంటుంది అనమాట. సో ఇది కూడా ఆమెకి ఫుల్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో ఇప్పటి నుంచి ఇంకా ట్విస్ట్లు ఇంకా బోల్డ్ ఉంటున్నాయి. అండ్ సాటర్డే ఎపిసోడ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట. సో రేపు దసరా ఎపిసోడ్ అనేది షూట్ అయ్యి మనకి సండే టెలికాస్ట్ అవుతుంది. అండ్ ఈ రోజు వచ్చేసి సాటర్డే ఎపిసోడ్ అయితే షూట్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి ప్రోమోస్ గురించి అనే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బాయ్.